అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. హైదరాబాద్ లోని కైతలాపూర్ డబుల్ బెడ్రూమ్ ఇళ్ల కేటాయింపులో భారీ అక్రమాలు జరిగాయని కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఆరోపించారు. అర్హులైన పేదలను పక్కన పెట్టి ఇతర జిల్లాలకు చెందిన వారికి ఇల్లు కేటాయించారని ఆయన విమర్శలు చేశారు. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల ఐఏఎస్ అధికారుల సిఫార్సుల ఆధారంగా నిబంధనలకు విరుద్దంగా ఇళ్ల పట్టాలు ఇచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. లాటరీ విధానం పాటించకుండా ఆధార్ కార్డులో అడ్రస్లు మార్చి ఇళ్లు కేటాయించారని తెలిపారు. కూకట్పల్లిలో స్థానికులకు కాకుండా ఇతర ప్రాంతాల వారికి ఎలా కేటాయిస్తారని ఎమ్మెల్యే ప్రశ్నించారు. బీఆర్ఎస్ హయాంలో నిర్మించిన 145 ఇళ్లలో 20 ఇళ్లను అనర్హులకు కేటాయించినట్లు ఆయన తెలిపారు. ఈ వ్యవహారంపై విజిలెన్స్ విచారణ కోరుతూ లేఖ రాస్తామని, అవసరమైతే న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని తెలిపారు. మేడ్చల్ జిల్లా కలెక్టర్ విచారణ చేపట్టాలని, లేకపోతే కైలతాపూర్ డబుల్ బెడ్రూమ్ ఇళ్ల వద్ద నిరాహార దీక్ష చేపడతామని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు హెచ్చరించారు. ఏదైతే కాంగ్రెస్ పార్టీ మోసాలు, నిరుపేదలను మోసం చేసిన దాంట్లో కాంగ్రెస్ పార్టీ అనేటటువంటి అంత గొప్పగా దేశంలో ఏ పార్టీ లేదు నాకు తెలిసిన. అలా కంటే కోపాలు వస్తాయి కాంగ్రెస్ వాళ్ళకు. మేము చాలా శుద్ధ పూసలము, మా అంత గొప్పలు ఎవరు లేము, మా అంత నిజాధిపరులు ఎవరు లేరు, బయట వాళ్ళు దొంగలు అన్నట్టుగా మాట్లాడతారు. ఇలా ఇంద్రమ్మ ఇండ్ల పేరు మీద ఒక మోసం, మేము కట్టినటువంటి డబుల్ బెడ్రూమ్ల మీద ఒక మోసం. మేము ముందు నుంచి కూడా ఒక నెల కింద 5 మంది ఎమ్మెల్యేలం వెళ్ళి కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళి 25,000 అప్లికేషన్స్ కుకట్పల్లిలో నా దగ్గర ఉన్నటువంటి అప్లికేషన్స్ కానీ మీరు నిర్ధారించారు, దీన్ని L2 కింద నిర్ధారించినటువంటి అప్లికేషన్ తీసుకుపోయి కలెక్టర్ సమక్షంలో ఇది మాకున్నటువంటి డబుల్ బెడ్రూమ్లు ఇచ్చేటి ఏమైనా ఉంటే లాటరీ సార్ ఇవ్వండి అని చెప్పి మేడ్చల్ జిల్లా కలెక్టర్ గారికి రిక్వెస్ట్ చేసి వచ్చాం. మాకున్నటువంటి అమృత తండాకు సంబంధించినటువంటి వాళ్ళు ఎస్టీలు 62 మంది ఉన్నారంటే 62 మందికి ఇవ్వాలని పట్టుబట్టి గతంలో కేసీఆర్ కట్టినటువంటి డబుల్ బెడ్రూమ్లని వాళ్ళకి ఇచ్చి వాళ్ళకి పొజిషన్ ఇప్పించేదాకా పోరాడాం. 145 కడితే నిరుపేదకు సంబంధించినటువంటి వాళ్ళు కైట్లాపూర్ లో 10% ఇవ్వాలి అని చెప్పి ఎస్సీ, ఎస్టీ, బీసీ వాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఊరోళ్ళు, వాళ్ళ సొంతం ల్యాండ్ జీవో ఉంది, దానికి ఇవ్వాలి అని చెప్పి అదొక అప్లికేషన్ కలెక్టర్ గారికి ఇచ్చాం. దాని తర్వాత ఎప్పటి నుంచో కుక్కట్పల్లి కాన్ఫరెన్స్ లో కానీ, శ్రీలింగంపల్లి కాన్ఫరెన్స్ కానీ, కొత్తలపూర్ కాన్ఫరెన్స్ లో ఉన్నటువంటి నిరుపేద విలేకరులు కూడా ఇల్లు లేక కిరాయిలు కట్టుకోలేకపోతున్నాం, మేము నిరుపేదలమే అని చెప్పి వాళ్ళు ఒక అప్లికేషన్ 55 మంది అప్లికేషన్ ఇచ్చారు. అది కూడా కలెక్టర్ దృష్టి తీసుకెళ్లి వీళ్ళకు నిరుపేదలకు ఇవ్వండి, ఇది మా కైతాపూర్